హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మరొక మంచి ఆపర్చునిటీ మనకు చూసారు గతంలో తెలంగాణలో పలు ఉద్యోగాలకైతే మనకు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్స్ అంటే అదేవిధంగా మనకి 20,000 పైన జీతం అనమాట. లాస్ట్ డేట్ కూడా రేపే అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మరి ఏం ఉద్యోగాలు, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. రేపే లాస్ట్ డేట్ అనమాట. నేను మీకోసం నైట్ చూసి మరీ వీడియో చేస్తున్నా. సో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్, వెబ్సైట్ లింక్ కానీ గూగుల్ ఫామ్ లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడి నుంచి అప్లికేషన్ చేయండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి చూడొచ్చు, మనకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఎన్జిఓ అయిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ తెలంగాణ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ అయినటువంటి నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో ఈ సంస్థ అనేది తెలంగాణ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, విపత్తు సహాయక కార్యక్రమాల్లో పనిచేస్తున్న ఈ సంస్థల్లో కంప్యూటర్ టీచర్, కెరీర్ కౌన్సిలర్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, స్టిమ్ టీచర్, డేటా అనలిస్ట్ కమ్ ఏఐ ట్రైనర్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు 20,000 లేదా అంతకంటే ఎక్కువ అయితే జీతం అయితే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సంబంధిత సబ్జెక్టు పరిజ్ఞానం ఉండి వెంటనే చేరడానికి సిద్ధంగా ఉన్నవారు ఆగస్టు 1, 2026 తేదీలోపు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఈ సంస్థ నుంచి వచ్చిందనమాట. కంప్యూటర్ టీచర్ ఒకటి, కెరీర్ కౌన్సిలర్, సాఫ్ట్ స్కిల్ ట్రైనరు, స్టిమ్ టీచర్, డేటా అనలిస్ట్ కమ్ ఏఐ ట్రైనర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చట. మనకు నెలకైతే శాలరీ వచ్చేసి దాదాపు 20,000 లేదా అంతకంటే ఎక్కువైతే వీలైతే ఇవ్వనున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో కలిగి ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, సంబంధిత సబ్జెక్టు నాలెడ్జ్ ఉండి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వెంటనే జాబ్లో చేరుతాం అనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క నోటిఫికేషన్ 100% ఉపయోగపడుతుంది. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆగస్టు 1, 2026 తేదీలోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా, చూద్దాం నెక్స్ట్ మరొక డీటెయిల్స్ ఏమున్నాయంటే చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా సంస్థ పేరు ఆల్రెడీ చెప్పిన నేను, నిర్మాణ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సంస్థ వెబ్సైట్ కూడా చెప్తున్నాను, www.nirman.org. విభాగం వచ్చేసి ఇక్కడ మనకు స్కిల్లింగ్ అండ్ ప్లేస్మెంట్ అనమాట. ఉద్యోగ రకం ఫుల్ టైం ఉంటుంది. ఈ రోల్ అన్ని కూడా మనకు ఫుల్ టైం రోల్లో తీసుకుంటున్నారు. జీతం వచ్చేసి సిటీసీ మనకు 20,000 లేదా అంతకంటే ఎక్కువ కూడా మీకు ఇస్తారు. సో ఉద్యోగ ప్రాంతం వచ్చేసి మనకు తెలంగాణ వ్యాప్తంగా, అంటే ప్రాంతాల పూర్తి వివరాలకు సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూడండి, లింక్ కూడా ఇస్తాను. ఓకేనా, ఇది మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇందాక నేను చెప్పినటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, వాటికి సంబంధించి వాళ్ళు ఏం వర్క్ చేయాలనేది కూడా మనం ఇప్పుడు క్లియర్ ఇక్కడ తెలుసుకుందాం. ఇందాక మనం పోస్టులు చూసాం, బట్ వాళ్ళు ఇక్కడ ఏం వర్క్ చేయాలి. పోస్ట్ పేరు వచ్చేసి కంప్యూటర్ టీచర్. వాళ్ళు ఏం బాధ్యతలు చేయాలి, ఉద్యోగ బాధ్యతలు అంటే విద్యార్థులకు కంప్యూటర్ ప్రాథమిక ఆధునాతన అంశాలను బోధించడం, డిజిటల్ స్కిల్స్ అభివృద్ధి చేయడం. సో కంప్యూటర్ సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాథమిక అంశాలు కానీ, ఆధునికత అంటే కొత్త కొత్త అంశాలకు సంబంధించి బోధించడం కానీ, డిజిటల్ సంబంధించినటువంటి స్కిల్స్ కొన్ని డెవలప్మెంట్ అయితే చేయాలి. ఇది కంప్యూటర్ టీచర్ యొక్క ఉద్యోగ బాధ్యతలు. కెరీర్ కౌన్సిలర్ ఉంది కదా, వీళ్ళు వచ్చేసి విద్యార్థులకు ఏం చేస్తారంటే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కెరీర్ గైడెన్స్ అయితే అందించాలి. ఉద్యోగ అవకాశాలపైన సూచనలు కూడా వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళ బాధ్యతలు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటే కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పైన శిక్షణ ఇస్తారనమాట. వీళ్ళు కమ్యూనికేషన్ పైన కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ పైన, ప్రొఫెషనల్ స్కిల్స్ పైన కానీ ఈ యొక్క శిక్షణ అయితే వీళ్ళు ఇవ్వడం అనేది వీళ్ళ బాధ్యత అనమాట. సోషల్ సబ్జెక్ట్ టీచర్, వీళ్ళ బాధ్యత ఏంటంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి సామాజిక శాస్త్రాలను వీళ్ళు బోధించాలంటే టీచింగ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టు నాలెడ్జ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో అడ్మిన్ కమ్ కౌన్సిలర్, ఇక్కడ చూసుకుంటే వీళ్ళ బాధ్యతలు ఏంటంటే అడ్మిన్ కార్యకలాపాలను నిర్వహించడం, విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం. సో అడ్మిన్ సంబంధించినటువంటి కొన్ని వర్క్ చేస్తారు. దాంతో పాటుగా విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులకు లేదా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ అయితే ఇస్తూ ఉంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి.
స్టెమ్ టీచర్ వీళ్ళు ఏం చేస్తారంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, స్టెమ్ విద్యను అయితే బోధిస్తారు. వీళ్ళు కంపల్సరీ టీచింగ్లో ఉంటారు. సైన్స్ సబ్జెక్ట్ కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు టీచింగ్ చేయడంలో వీళ్ళ ఒక ఉద్యోగ బాధ్యత అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్టెమ్ ట్రైనర్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఆధారిత స్టెమ్ ట్రైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి స్టెమ్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిని వీళ్ళు ఎప్పటికప్పుడు నిర్వహించాలి. వీళ్ళ బాధ్యత అన్నమాట. సో డేటా అనలిస్ట్ కమ్ ఏఐ ట్రైనర్. సో ఈ యొక్క ఉద్యోగ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బాధ్యత చూసుకుంటే డేటాను విశ్లేషణ చేయడం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ పైన శిక్షణ ఇవ్వడం. అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి వీళ్ళు. ఓకేనా, డేటాను విశ్లేషణ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా డేటా అనలిటిక్స్ పైన స్టూడెంట్స్కి వీళ్ళైతే శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి దాదాపు మనకు 8 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది డిఫరెంట్గా. సో వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత, అంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తారు ఇంకా దాన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి అర్హత ప్రమాణాలు అంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి. మరి ఆ ఉద్యోగాలకు మనం కనుక అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ విద్యార్హత ఇచ్చారు. 2024 అండ్ 2025 మరియు 2026 సంవత్సరాలు డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, 2024, 25 అండ్ 26 ఈ 3 ఇయర్స్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. మిగతా వాళ్ళైతే కదా, గుర్తుపెట్టుకోండి. కనీస మార్కులు డిగ్రీలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కంపల్సరీ మీరు 60% తోటి డిగ్రీ పాస్ అయి ఉండాలి. బ్యాక్లాగ్స్ ఏమి ఉండకుండా చూసుకోండి. పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కావాల్సినటువంటి నైపుణ్యాలు అంటే స్కిల్స్ ఏమి ఉండాలంటే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సబ్జెక్టు పరిజ్ఞానం మరియు వెంటనే ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్, సబ్జెక్టు పరిజ్ఞానం ఉండాలి. ఇమీడియట్లీ జాయిన్ అయ్యేటట్టు ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంపిక విధానం ఏ విధంగా చెప్తామంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. రెండో రౌండ్ చూసుకుంటే హెచ్ఆర్ మరియు ఆపరేషన్స్ ఇంటర్వ్యూ అయితే జరుగుతూ ఉంటుంది. హెచ్ఆర్ మరియు ఆపరేషన్స్ ఇంటర్వ్యూ ఈ రెండు ఎంపిక విధానంలో మెయిన్ రోల్ అనమాట. ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అనమాట. సెకండ్ రౌండ్ హెచ్ఆర్ మరియు ఆపరేషన్ ఇంటర్వ్యూ రెండు జరుగుతూ ఉంటాయి. సో వీటి ద్వారా వీళ్ళు అనుమతి చేస్తారు. సో దరఖాస్తుకు సంబంధించినటువంటి చివరి తేదీ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 1, 2026 లాస్ట్ డేట్ అనమాట. సో 1 డేనే ఉంది. నాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను నైటే వీడియో చేస్తున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లేదు నాకు పర్సనల్గా కావాలన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. డైరెక్ట్ నేను మీకే సెండ్ చేస్తాను. ఓకేనా, కంపల్సరీ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫామ్ ఫిల్ చేయండి, పంపించండి. మీకు 100% కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలిజిబిలిటీ అవుతారు. తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ. దాదాపు చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కంప్యూటర్ టీచర్ కావచ్చు, కెరీర్ కౌన్సిలర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనరు, సోషల్ సబ్జెక్ట్ టీచరు, అడ్మిన్ కౌన్సిలరు, స్టెమ్ టీచరు, స్టెమ్ ట్రైనరు, డేటా అనలిస్ట్ అండ్ ఏఐ ట్రైనర్ అనమాట. సో మనకు కూడా ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటే అడుగుతున్నారు. జీతం కూడా 20,000 పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. డిగ్రీలో కూడా మేము చూసుకొని 2024, 25, 26 3 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే 60% మార్క్స్ ఉండాలి. మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకుండా చూసుకోండి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. 2 రౌండ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. దీని యొక్క కంపల్సరీ గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% నేను మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. దాదాపు ఒకనైతే ఒక 5,000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సో లైక్ చేయండి, కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. 100% మీకు లింక్ నేను డైరెక్ట్ నేనే పంపిస్తాను. గూగుల్ ఫామ్ లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.